కాళేశ్వరం కమిషన్ ఈ నెల 6 నుండి విచారణను వేగవంతం చేయనుంది. ఇప్పటికే ఏదైతే ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించడం జరిగింది. ఇక ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ ఉందో వరుసగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఈ ఇంజనీర్లు కానీ, నిపుణులు కానీ, అలాగే ఏదైతే కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయో అందరినీ విచారిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగా విచారణ ప్రారంభానికి ముందుగా ప్రతి ఒక్కరు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలి, వారి హయాంలో ఏ పనులు చేశారు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరచాలి అని చెప్పింది. తదనంతరం ఎవరైతే ఈ అఫిడవిట్లు ఇచ్చారో వారందరినీ కూడా ప్రత్యక్షంగా హాజరై వారి హయాంలో జరిగినటువంటి పనుల వివరాలు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కమిషన్ చేయడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే కాళేశ్వరం కమిషన్ నిర్మాణం సందర్భంగా అప్పుడు ఎవరైతే సంస్థలు పాల్గొన్నాయో వాటందరినీ ఒక్కొక్కరిని గుత్తేదారు సంస్థలను కూడా పిలిచి ఒక్కొక్కరినిగా కూడా వివరాలు సేకరించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈ ప్రాజెక్టు డిజైన్కి సంబంధించి అనుమానాలు ఉన్నాయో వాటిపైన కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి డిజైన్ చేసిన సంస్థల నుంచి కూడా వివరాలు సేకరించడం జరిగింది. ఇక వీటితో పాటు ఎవరైతే ఐఏఎస్ అధికారులు అప్పుడు నీటిపారుదల శాఖకు సంబంధించి పనిచేశారో, మరోవైపు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే పనిచేశారో వారందరినీ కూడా అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పింది. వారిని కూడా స్వయంగా వచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరడంతో ఒక్కొక్కరిగా వారి హయాంలో జరిగినటువంటి పనులపై పూర్తి వివరాలు కూడా కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఎంక్వైరీ సందర్భంగా అడిగినటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసి ఆర్థిక శాఖ వ్యవహారాలు చూసినటువంటి మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా హాజరై కమిషన్ అడిగినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారో స్వయంగా హాజరై కమిషన్ ఏ అంశాలను అడిగిందో వాటన్నిటికీ సంబంధించి వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 18 ప్రశ్నలు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అడిగి ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలా డిజైన్ చేశారు, కేంద్ర అనుమతులు ఏమైనా తీసుకున్నారా ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా సేకరించి ప్రాజెక్టుకు సంబంధించిన సందేహాలన్నీ కూడా ఇక నివృత్తి చేసుకుంది. ఇక మరోవైపు వీరి విచారణ సందర్భంగా అప్పుడు ప్రభుత్వం మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించిన వివరాలు ఉంటే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం జరిగింది. ఇక దీంతో స్పందించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు వారి వద్ద ఉన్న వివరాలను అందించడం జరిగింది. మరోవైపు మంత్రి మండలిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి వివరాలు కూడా కాళేశ్వరం కమిషన్ కోరడం జరిగింది. దీంతో స్పందించినటువంటి ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులకు, ఇటు నీటిపారుదల శాఖ అధికారులకు ఏ నిర్ణయాలు తీసుకున్నారు గత ప్రభుత్వంలో వాటికి సంబంధించిన వివరాలు కూడా కమిషన్కి అందజేయాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులు వారి వద్ద ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే కమిషన్కి అందజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన అధికారులు కూడా వారి వద్ద ఉన్నటువంటి వివరాలను ఈ కాళేశ్వరం కమిషన్కి ఇప్పటికే సమర్పించారు. ముఖ్యంగా ఆనాడు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా తీసుకున్నారు. మంత్రివర్గంలో ఎలాంటి చర్చ జరగలేదు, కేవలం రాటిఫికేషన్ మాత్రమే మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు అని చెప్పి కూడా అందులో పొందుపరిచినట్లు మనకు సమాచారం. ఇదే అంశాన్ని కాళేశ్వరం కమిషన్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇక 2017 సంవత్సరంలో రాటిఫికేషన్కి మాత్రమే ఈ వివరాలు ఇవ్వడం జరిగింది తప్ప దానికి సంబంధించి క్యాబినెట్లో ఎలాంటి చర్చ జరగలేదు అనేది కూడా ఈ సీఎంఓ కార్యాలయానికి సంబంధించిన అధికారులు ఇటు కాళేశ్వరం కమిషన్కి వివరాలు అందజేయడం జరిగింది. ఇక ఈ నెల 6 నుండి 3 రోజుల పాటు కాళేశ్వరం కమిషన్ ఈ విచారణ కొనసాగించనుంది. ఇక ఈ వివరాలు తీసుకున్న తదనంతరం తన పూర్తి స్థాయి నివేదికను కూడా పొందుపరిచి కాళేశ్వరం కమిషన్ ఇటు ప్రభుత్వానికి తన విచారణ సందర్భంగా ఏదైతే అంశాలు వచ్చాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు కూడా అందజేయబోతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ అంశాలు కూడా కాళేశ్వరం కమిషన్కి వచ్చాయి. మరోవైపు విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి ఎంక్వైరీ కూడా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ వద్దకు రావడం జరిగింది. ఇక ఇటు ప్రత్యక్షంగా ఎవరెవరైతే హాజరయ్యారో విచారణకు వారిసిన వివరాలు, పొందుపరిచిన అఫిడవిట్ సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఒక నివేదికను సమర్పించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విచారణ ఈ నెలాఖరు వరకు ముగుస్తుందా అనేది ఇక మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. కెమెరామెన్ జానకిరెడ్డితో వేణు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.